మనకి మధ్యప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అయితే అదేంటంటే ఒక ఇంట్లో ఒక పాము దూరిందనమాట. పాము దూరితే అక్కడ స్నేక్ క్యాచర్ ఒక అతను ఉన్నాడు, అంటే అతని పేరు దీపక్ మవర్. సో అతను పిలిచారు, అతను పిలిస్తే అతను వచ్చి పామును పట్టుకున్నాడు. సో దాన్ని మెడలో వేసుకున్నాడు అనమాట. సో అది ఒక బ్లాక్ కలర్ నాగుపాము అనమాట. అయితే దాన్ని పట్టుకొని మెడలో వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ స్కూల్ నుంచి అతను ఫోన్ వచ్చిందనమాట. సో మీ పిల్లడిని తీసుకెళ్ళండి అని చెప్పేసి. అయితే మరి దాన్ని డబ్బాలో వేయకుండా అంతను మెడలో వేసుకొని అంతే వెళ్ళాడు. సో ఆ మధ్యలో చాలామంది కూడా రీల్స్ తీసుకున్నారు. అయితే తన కుమారుడిని ఎప్పుడైతే ఎక్కించుకొని బండి మీద వస్తా ఉన్నాడో అప్పుడు ఆ పాము అతన్ని కాటేసింది. సో మరి కాటేసిన వెంటనే అతనికి కొంచెం నిర్లక్ష్యం వహించాడు. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా, పాము కాట్లు మనకు కొత్త కాదు కదా అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ విరుగుడికి ఒక మందు తీసుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ కాదు ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పేసి వేరే హాస్పిటల్ని సూచిస్తే ఆయన ఏం చేశాడు, తర్వాత వెళ్ళొచ్చులే మనకి ఇప్పుడు ఎప్పుడు ఉండేదే కదా ఇది అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తిన్న తర్వాత కొంచెం పడుకొని దాని తర్వాత వెళ్దామని అని చెప్పేసి చూశాడు. అయితే మరి ఈ మధ్యలో అతని పరిస్థితి కొంచెం సీరియస్ అయింది. మరి సీరియస్ అయ్యి మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళే లోపు మరి అయితే అతను చనిపోవడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఒక నిర్లక్ష్యం ఏదైతే ఉందో సో అది మనిషి ప్రాణాన్నే తీసిందని చెప్పాలి ఈరోజు.